కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు గంటల తరబడి ఎండలో భారీ క్యూ లైన్లో పడిగాపులు కాశారు. గాంధీ కంచావరలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు పారలు తీశారు. అధికారులు సక్రమంగా ఎరువులు పంచకపోవడంతోనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు క్యూలో రైతుల మధ్య తోపులాట జరిగింది. ఇక చాలని జీలుకు విత్తనాలు ఎరువులు సరఫరా చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల తీరుపై అన్నదాతలు మండిపడ్డారు. అరకొర ఎరువులు విత్తనాలు సప్లై చేసి చేతులు దులుపుకుంటున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరతను సృష్టించి వ్యవసాయ శాఖ అధికారులు సింగిల్ విండో అధికారులు కొమ్మక్కై బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. దమ్ముకొస్తుంది సార్. ఎందుకంటే మాకు ఇత్తనాలు సరిపోవాలి, మరి ఒక్క బ్యాగ్ సరిపోదు సార్, 2-3 బ్యాగులు కావాలి. మీరు దయచేసి ఆలోచించండి సార్ మా గురించి. ఇక్కడ చక్కెర వస్తుంది సార్, లేవాడు మరి ఎప్పటిదాకా లేవడమంటారు. దొరుకుతాయా మరి ఇవి కూడా ఏంది అన్ని మండలాల్లో పంపేది కదా, ఈ ఒక మండలంకి ఎందుకు పంపారు? ఏ ఊరు మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మా ఆరేపల్లె సార్, ఆరేపల్లె 3 గంటలకు వచ్చినాము. ఇక్కడ లైన్లో ఉన్నాము, జిరాక్సల కొరకు ఇవ్వదాకా తిరిగినాము. ఎట్లుంటుంది సార్, ఎవరి దగ్గర లేవడతాం సార్? అరే మొత్తం రైతులను చంపడానికేనా సార్ ఇది? ఈ ప్రభుత్వం వచ్చింది ఒక బ్యాగ్ ఏం వెళ్తాము, 4 బ్యాగులు కావాలి మాకు. ఏం రేటు పెరిగింది, ఒకసారి 800 ఉంటే 1100 చిల్లర సార్ ఇది. ఏమంటారు మరి ఆఫీస్ వాళ్ళు? అంతేగా సార్, ఆఫీస్ వాళ్ళు ఏమంటారు? 8 గంటలకని చెప్పి తెల్లర ముందే చాలు చేసారు. అరే కొద్దిగా మంచిగా 2 సంవత్సరాలు ఒకసారి చేస్తాడు చూడు సార్.